పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విశాఖ రాజకీయాలలో ఆసక్తికర సన్నివేశం. గంటాకు మళ్లీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దగ్గరయ్యారు. ఎన్నికలప్పుడు కత్తులు దూసిన నేతలు ఇప్పుడు ఒక్కటైనట్లుగా సమాచారం అందుతోంది. భీమిలి గడ్డపై అవంతి గంటా మధ్య మాటల యుద్ధం జరిగింది. పాత పగలను పక్కన పెట్టారు. ఇప్పుడు అవంతి గంటా తాజాగా గంటా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ లో అవంతి సందడి చేయడంతో కూడా ఇప్పుడు ఈ వార్త ఊపందుకుంది. రాజకీయ వర్గాల్లో ఇరువురు నేతల కలయిక మీద ఇప్పుడు హాట్ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాజకీయాలకు అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నారు. ఎన్నికల తరువాత వైసీపీకి రాజీనామా చేశారు అవంతి. ఇక టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ అన్ని ప్రచారాల మధ్యలో కూడా గతంలో ఎవరైతే నేతలు ఇద్దరి మధ్య కూడా అస్సలు పడలేదు, మాటల యుద్ధం జరిగేది, అలాంటి అవంతి గంట ఇప్పుడు ఒక దగ్గర కనిపించడం కూడా హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, భీమిలి గడ్డ మీద ఒకరినొకరు మాటలతో కత్తులు దూసుకున్నటువంటి నేతలు ఇప్పుడు దగ్గరయ్యారా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనడానికి ఇదే నిదర్శనంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. గంటాకు సంబంధించినంత వరకు కూడా 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా గంటాకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ ఇద్దరి మధ్య కూడా పత్తులు చూసినటువంటి పరిస్థితి, మాటల యుద్ధం జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాం. మరీ ముఖ్యంగా ఇద్దరికి కూడాను ఒకరికొకరు దూషించుకున్నటువంటి సిచ్యువేషన్, ఆ టైంలో హోరాహోరీగా దూషించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా ఒకవైపు అయితే, మరొక వైపు ఏదైతే గంటాకు సంబంధించినంత వరకు మ్యారేజ్ డేకి సంబంధించి ఒక ప్రైవేట్ రిసార్ట్ లో జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ అవంతి హాజరు కావడం, ఇద్దరికి కూడా విషెస్ చెప్పడంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎవరైతే అవంతి గాని గంటాకు సంబంధించినంత వరకు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి, రెండు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అత్యంత ట్రెండింగ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడాను మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా గురు శిష్యులుగా చెప్పేటటువంటి పరిస్థితి ఉండేది గతంలో. ఆ నేపథ్యంలోనే ఇప్పటికి కూడాను ఏదైతే గత ఎన్నికల్లో జరిగినటువంటి వాడి వేడి వాదనలు, దాంతో పాటుగా ఇద్దరు కూడా పరస్పరం పెద్ద ఎత్తున విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితులు చూసినటువంటి నేపథ్యంలో ఇద్దరికి కూడా సఖ్యత లోపించింది, ఎవరికి వాళ్ళు అయిపోయారంటూ కూడా ఉన్న పెదవి విడిచినటువంటి పరిస్థితి. అయితే వీటంతటికి చెక్ పెడుతూ అవంతి ఏదైతే గంటాకు సంబంధించినంత వరకు మ్యారేజ్ డేకి సంబంధించి ఒక ప్రైవేట్ రిసార్ట్ లో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరై షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో పూర్తిగా కూడా ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి గత పోరులో గంటా గెలిచినటువంటి నేపథ్యం, అవంతి వైసీపీ నుంచి పోటీ చేసి ఓటం పాలైనటువంటి పరిస్థితి. అయితే ఆ ఓటం పాలైన తర్వాత పూర్తిగా కూడా అవంతి వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పడంతో పాటుగా రాజకీయాలకి అత్యంత దూరంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం తర్వాత ఒక ప్లాట్ఫామ్ మీద కనిపించలేనటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఏదైతే యానివర్సరీ భాగంగా కూడాను గంటాకు దగ్గరికి వెళ్ళడం, విషయం చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య కూడా మరొకసారి మాటలకు సంబంధించినంత వరకు కూడా శాశ్వత మిత్రులు, రాజకీయాలకు సంబంధించి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉందనే పరిస్థితికి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇటు అవంతి ఇటు టీడీపీ లేదా జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? పూర్తిగా కూడా అవంతి ఏదైతే మన ఎన్నికల్లో ఓటం పాలైన తర్వాత వైసీపీకి రాజీనామా చేయడంతో పాటుగా పూర్తిగా రాజకీయాలకు అత్యంత దూరంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది అని చెప్పొచ్చు. దాంతో పాటుగా గతంలో మొన్న ఏదైతే గతం నుంచి కూడాను మేయర్ ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా విశాఖ మేయర్ కి సంబంధించి అప్పుడు బలాబలాలకు సంబంధించినంత వరకు కూడా అవంతి శ్రీనివాస్ కూతురైనటువంటి ప్రియాంకకు సంబంధించి టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా అప్పుడు టీడీపీలోకి వస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించినటువంటి పరిస్థితి. అయితే ఇది జరిగినప్పటికీ కూడా టీడీపీలోకి వచ్చేందుకు గంటా ఒప్పుకోలేదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్. దాని తర్వాత జనసేనలోకి వెళ్తారని, బీజేపీలోకి వెళ్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలకు వినిపించినటువంటి సిచ్యువేషన్. అయితే వీటంతటికీ కూడా ఊహాగానాలుగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఎక్కడ కూడా పార్టీలోకి వెళ్తారా వెళ్ళరన్న దానిపై ఒక క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. పూర్తిగా కూడా రాజకీయాలకు అంతటికీ కూడా అవంతి గత కొంతకాలం నుంచి దూరంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ మధ్యనే మరొకసారి ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్, ఏదైతే టీడీపీలోకి కానీ బీజేపీలోకి కానీ వెళ్లే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలతో పాటుగా చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి భీముల కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు. ఈ నేపథ్యంలో గంటాతోటి ఒకసారిగా ఏదైతే యానివర్సరీకి వెళ్లి విషయం చెప్పడంతో మరొకసారి ఈ వాదనకి బలం చేకూరే అవకాశం అధికంగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. బీజేపీలోకి కానీ టీడీపీలోకి కానీ వెళ్తారా అంటే అవుననే
సంకేతాలు వినిపించేటటువంటి పరిస్థితి ఒకసారిగా కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎస్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక వీళ్ళిద్దరూ కూడా అవంతి గంట ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా మాటల కత్తులు దూసుకున్నారు. అలాంటి ఇద్దరు నేతలు కూడా ఒకే వేదిక మీద కనిపించడంతో కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. డెఫినెట్గా కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రుడు ఉండరు అన్నదానికి కూడా వీళ్ళు ప్రూవ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళ కలయిక మీద అయితే రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోంది. గంటా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్లో అవంతి కనిపించడంతో కూడా ఒకంత కొంతమంది అయితే షాక్కి గురయ్యారు. ఇక ఇప్పుడు చూస్తే కనుక అవంతి ప్రస్తుతం అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఆయన తర్వాత టీడీపీ లేదా జనసేన లేదా బీజేపీలో చేరతారనే ప్రచారం అయితే ఊపందుకుంది.